బాబు గారి పాలసీ ఏంటి? ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన మొట్టమొదటిసారి పాలకుడైనప్పటి నుంచి కమ్యూనిస్టులకి ఆయనకి పడంది కూడా అందుకే. ఏంటయ్యా అంటే యూజ్ అండ్ త్రో. ఖర్చు అనేటటువంటిది ఇప్పుడు పనుంది. ఆ పనికి తగ్గోడిని పెట్టుకో. ఆ టైంకి పని చేపించుకో, వదిలేసేయి. అంతేగాని పర్మనెంట్ ఉద్యోగం ఇచ్చి వాడికి జీతాలు పెంచుతా, డీఏలు పెంచుతా, టీఏలు పెంచుతా, ఆ పైన వాళ్ళకి పీఎఫ్, తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్లు ఇవన్నీ పెట్టుకుంటే ప్రభుత్వాల మీద భారం అయిపోతుంది అన్నటువంటి పెట్టుబడిదారీ దేశాల యొక్క ధోరణే అయింది. అందుకనినే ఉద్యోగ భద్రత కంటే కూడా ఉద్యోగ అవసరం తీర్చుకోవాలన్నటువంటి యాటిట్యూడ్తోనే సాగుతుంది. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగ విధానాన్ని తీసుకొచ్చిందే చంద్రబాబు గారు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగ విధానాన్ని అంతకుముందు లేదు. అది ఆయన హయాంలోనే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది కానీ వాడు అవుట్ సోర్సింగ్. ప్రభుత్వ ఉద్యోగికి వచ్చే జీతం ఇతనికి రాదు కానీ ప్రభుత్వ ఉద్యోగి. ప్రభుత్వ ఉద్యోగికి వచ్చే బెనిఫిట్స్ ఏది? ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఉండే బెనిఫిట్